పోలీసుల నిరంకుశత్వం, స్థానిక శాసనసభ్యుడు ధూళిపాళ్ల నరేంద్ర కుట్రతోటి ప్రమేయంతో స్థానిక పోలీసులు మొక్కజొన్న ఉద్యమాన్ని అణచడానికి చేసినటువంటి ప్రయత్నాలు మీడియా ద్వారా మీ అందరికీ తెలుసు. 5వ తారీఖున అక్రమంగా 5 రైతులు దాచిపెట్టుకున్నటువంటి మొక్కజొన్నకు తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి ప్రముఖులు, గూండాలు, 4 వేల పోలీసులు, అగ్రికల్చరల్ ఆఫీసర్లు వచ్చి మామళ్ళపల్లి గ్రామంలో నా ఇంటి పక్క ఉన్నటువంటి గోడౌన్ను పగలగొట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాలు తమతో పాటు ఒక బస్తాడు తెచ్చుకొని వాటి మీద జల్లి ఇది అంబటి మురళీకృష్ణ మొక్కజొన్నలని అక్రమంగా నిల్వ చేశానని, నేను దళారి అని ధూళిపాళ్ల నరేంద్ర ప్రమేయంతో చెప్పినటువంటి విషయం మీ అందరికీ తెలుసు. అదే రోజు సాయంత్రానికి ఆ గోడౌన్ సోదా త్రివేణిదని వారికి ఒక నోటీస్ కోడ్ ఇవ్వడం జరిగింది. కమర్షియల్ గోడౌన్ కింద 5,000 రూపాయలు చెల్లించమని. అంతేగాని ఆ మొక్కజొన్నల అక్రమాలని కానీ, ఆ గోడౌన్ నాదని కానీ, ఆ సరుకు నాదని కానీ వారు ఎక్కడ చెప్పలేదు. మళ్ళా 10వ తారీఖున స్థానిక ఎంఆర్ఓ వచ్చి మామూలుపల్లి గ్రామంలో లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉందని అదే గోడౌన్ని వాళ్ళు పగలగొట్టిన తెలుగుదేశం పగలగొట్టిన గోడౌన్ని మళ్ళా తిరిగి బాగు చేయించి సీల్ వేయడం జరిగింది. 5వ తారీఖున ఎవరైతే దౌర్జన్యం చేశారో వారు స్థానిక రైతులు ఇచ్చినటువంటి కంప్లైంట్ మేరకు 31 మంది తెలుగుదేశం నాయకుల మీద కేసు నమోదు చేయడం జరిగింది. ఆ కేసులో ఉన్నటువంటి నాయకులు ఎలాంటి వాళ్ళంటే వాళ్ళ అనామకులు కాదు, ఇంపార్టెంట్ పార్టీ ఫంక్షనరీస్. ఒకటి చేబ్రోలు మండల అధ్యక్షులు, పొన్నూరు మండల తెలుగుదేశం అధ్యక్షులు, కాకాని మండల తెలుగుదేశం అధ్యక్షులు, పొన్నూరు పట్టణ అధ్యక్షులతో పాటు ప్రముఖమైనటువంటి పదవులు కలిగిన 31 మంది తెలుగుదేశం నాయకుల మీద కేసు నమోదు చేయడం జరిగింది. ఆ కేసులో ఉన్న వాళ్ళందరినీ నిష్పక్షపాతంగా ఈ ప్రభుత్వం అరెస్ట్ చేయగలిగితే తెలుగుదేశం పార్టీ పొన్నూరు నియోజకవర్గంలో 0, నరేంద్ర రాజకీయ భవిష్యత్తు 0 అయిపోతుంది. ఆ క్రమంలోనే తిరిగి ఏ రైతులైతే అక్కడ గోడౌన్లో మొక్కజొన్నలు దాచుకున్నారో వాళ్ళతో పాటుగా 14 మంది గ్రామస్తుల మీద ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేయడం జరిగింది. ఆ ఎస్టీ కేసు నమోదు చేసిన బయటటువంటి అందరు వ్యక్తులు కూడా కాపు కులానికి చెందినటువంటి వ్యక్తులు. దీని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్తగా నేను ఉద్యమం చేయడం, మరి అక్కడికి పార్టీ ప్రముఖులు పేరుని నాని, జూపూడి ప్రభాకర్ రావు, కోన రఘుపతి గారు, అదేవిధంగా వివిధ సమన్వయకర్తలు అంబటి రాంబాబు గారు జిల్లా అధ్యక్షులు, మరి డైమండ్ బాబు గారు, అదేవిధంగా తెనాలి శివ గారు, ఆ తర్వాత నూరి ఫాతిమా గారు, వేమారెడ్డి గారు, మరి నిన్న రేపల్లి సమన్వయకర్త మోహన్, అదేవిధంగా వేమూరు సమన్వయకర్త అశోక్ బాబు గారు, సిద్ధార్థ రెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం అధ్యక్షులు, ఇలాంటి అనేక మంది ప్రముఖులు, జోగి రమేష్ గారు, ఇలాంటి అనేక మంది ప్రముఖులు ఆ గ్రామానికి రావడానికి, రైతుల్ని పరామర్శ చేయడానికి వచ్చినప్పుడు పోలీసులు చేసిన దౌర్జన్యకాండ, అక్రమ అరెస్టులు, నోటీసులు ఇవ్వకుండా అప్రకటిత కర్ఫ్యూని ప్రకటించినటువంటి పోలీసులు, మరి మామళ్ళపల్లి గ్రామాన్ని అక్రమంగా పహారా కాస్తూ చట్ట వ్యతిరేక రీత్యాలకు పాల్గొన్నటువంటి 5 పోలీస్ ఆఫీసర్లని, అదేవిధంగా మహిళలకు తాడేసి కిందకి లాగి పడేసి అటెంప్టివ్ మర్డర్ స్థాయిలో 307 స్థాయిలో వారు చేసినటువంటి అకృత్యాల మీద విచారణ జరపాలని, అదేవిధంగా కుట్రదారుడు అయినటువంటి ధూళిపాళ్ల నరేంద్ర మీద సరైనటువంటి చర్యలు తీసుకోవాలని, దీని మీద విచారణ సంఘాన్ని ఏర్పాటు చేసి విచారణ చేసి కేసు నమోదు చేసి వారిపై చర్యలు తీసుకోవాలని ఈరోజు మరి స్పందన కార్యక్రమంలో జిల్లా ఎస్పీ గారికి మేము సమర్పించడం జరిగింది. మహిళల తరఫున యాతం మమత, అంటే మొక్కజొన్న రైతు కూలీ నాయకురాలు, అంతేకాకుండా ఈ రైతుల వద్ద మొక్కజొన్న పనులు చేస్తున్నటువంటి కార్మికులకు సంబంధించినటువంటి ప్రతినిధి, ఆ రోజు అక్రమంగా దౌర్జన్యం చేయబడిన మహిళల్లో ఈమె కూడా ఒక మహిళ. 8 మంది మహిళల తరఫున మరి నా తరఫున
ఈరోజు జాయింట్గా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. రాబోయే రోజుల్లో కొద్ది రోజుల్లో జూపుడి ప్రభాకర్ గారు, జోగి రమేష్ గారు, అశోక్ బాబు గారు, మోహన్ గారు ఇలాంటి అందరు నాయకులు ఎవరైతే వీడియోలు సాక్షిగా అక్రమం జరిగిందో పోలీసులపై చర్య తీసుకోవాలని కంప్లైంట్ చేయడం జరుగుతుంది. మరి ముఖ్యంగా స్థానిక శాసనసభ్యుడు ధూళిపాళ నరేంద్ర, 2 ఎంఆర్ఓ, స్థానిక ఎంఆర్ఓ, పొన్నూరు ఎంఆర్ఓ, అదేవిధంగా పొన్నూరు రూరల్ ఎస్ఐ కృష్ణయ్య, పొన్నూరు అర్బన్ ఎస్ఐ నాయక్, తెనాలి సిఐ నాయక్, అదేవిధంగా పొన్నూరు ఎస్ఐ శ్రీహరి, చేబ్రోలు ఎస్ఐ వీరనారాయణ ఇత్యాది నాయకుల మీద వెంటనే చర్యలు చేపట్టాలని స్పందనలు ఇవ్వడం జరిగింది. కనుక తగిన న్యాయం జరిగించకపోతే కోర్టులో ప్రైవేట్ కేసు వేయడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, రైతులు, నేను అందరం కూడా సిద్ధంగా ఉన్నామని మీకు ఇందు మూలంగా తెలియజేస్తూ ఆ కంప్లైంట్ రిజిస్టర్ చేసి చర్యలు చేసుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా దీనిలో ఈ హింసలో లేకుంటే జొన్నలు నావని చెప్పడంలో, గోడవ నాదని చెప్పడంలో నాకు పరువు నష్టం సంభవించింది. కనుక వీరందరి మీద పరువు నష్టం దావా కూడా వేయడానికి నేను నిర్ణయించుకున్నానని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయించిందని మీకు తెలియజేస్తూ, ఇప్పుడు మొక్కజొన్న రైతు కూలీల నాయకురాలు, అంతేకాకుండా ఈ దౌర్జన్యంలో ప్రధాన విక్టిమ్ 8 మంది మహిళల తరఫున ఆమె ఇచ్చినటువంటి కంప్లైంట్ గురించి ఆమె కూడా వివరించవలసిందిగా కోరుతూ ఉన్నాను. పొన్నూరు నియోజకవర్గంలో జరిగిన దాడులు, పొన్నూరు నియోజకవర్గంలో జరిగినటువంటి దాడుల గురించి, మరి మామిడిపల్లిలో మరి రైతుల గురించి జరిగిన దాడుల గురించి మేము ఈరోజు మరి మాట్లాడటానికి మరి ఎస్పీ ఆఫీస్కి వచ్చాం సార్. మరి అంత అకృతంగా, అంత అమానుషంగా మరి మురళీ గార్వేనని మరి మొక్కజొన్నలు మరి గోడాం సీల్ చేశారు. గోడాం సీల్ చేసిన వాటిల్లో కూడా మరి మొక్కజొన్నలు అయితే మురళీ సార్ గారు కానీ తేలింది. ఏదన్నా ఉంటే అధికారపూర్వకంగా వచ్చి మరి అధికారుల పూర్వకంగా వచ్చి సీల్ చేసుకోవాలి. కానీ మరి అనేక మంది గోండాలతోటి, టీడీపీ గోండాలతోటి, వేరే వేరే ఊరోళ్ళతోటి తీసుకొచ్చి వైఎస్ఆర్సీపీ జెండాలు తీసుకొచ్చి మరి గోడాం పగలగొట్టి మరి అనేక విధాలుగా అక్కడ ఉన్న మహిళలను, మమ్మలను, మరి రైతులను అనేక విధాలుగా చిత్రహింసలు చేసి, తాళ్ళతో కట్టివేసి, మరి లాగేసి అనేకమైన గోళ్ళు ఘాటులు కూడా ఉన్నాయండి. మరి నానా విధాలుగా చిత్రహింస చేసి వైఎస్ఆర్ పార్టీ